శ్రీనివాస్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఈ 50% పెంపైన జనాభా ప్రాతిపదికన చూసినా కూడా ముఖ్యంగా సదరన్ స్టేట్కు ఇబ్బందే ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర పాలనలో మనకు సంబంధించిన రాజకీయపరమైన అంశాల్లో చాలా వరకు తగ్గిపోతుంది. ఆ ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. సో మీరేమంటారు? మేడం, ఇప్పుడు వారు మాట్లాడినటువంటి విషయాలలో ఒక 2-3 విషయాలు నేను మౌలికంగా విభేదిస్తాను. ఒకటి, ఇంతకుముందు వారు మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగపరమైనటువంటి విధులు ఈ భారతదేశంలో ప్రభుత్వాలకు ఏ రకంగా ఉంటుంది, ఇది డీలిమిటేషన్ మీద ఏ రకంగా ఉంది అనేది వారు మాట్లాడలేదు. రెండోది, ఆల్టర్నేటివ్ ఎట్లుంటే బాగుంటుందో ఒక్క మాట కూడా చెప్పలేదు. వీళ్ళ సొంత కవిత్వం ఏందో అసలు చెప్తానే లేదు. 50% కాదు, జనాభా ప్రాతిపదిక కాదు, ఎట్లా పెంచితే బాగుంటుందో కూడా నమూనా లేదు వీళ్ళ దగ్గర. ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనాభా గణన సెన్సస్ జరుగుతుంది కదా. సో ఆ సెన్సస్ 1971లో జనాభా లెక్కల ప్రకారం చేసుకున్నటువంటి సీట్లు మొన్న ఎంత విజనరీ గవర్నమెంట్ అయితే మోడీ గారు మన పార్లమెంట్ కట్టినప్పుడు సీట్ల సంఖ్య ఎంత పెరగవచ్చు అనే దాని మీద చేసి మనం పార్లమెంట్ కొత్తగా నిర్మించుకున్నాం. ఆ రకంగా ఒక కొత్తదనంతో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి పోయేటటువంటి ప్రభుత్వాలు ఉంటే ప్రజలకు మంచి చేస్తాయి. కానీ మేము పాత చింతకాయ పచ్చడి, మేము 1971లో కొనుక్కున్న అద్దాలు పెట్టుకునే చూస్తాం, దాన్ని అప్గ్రేడ్ చేసుకోము, ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ఏ రకంగా ప్రజలు హర్షిస్తారు ఒకసారి చెప్పండి. సరే, బీఆర్ఎస్ పార్టీ అంటే వారు కత్తి కాదు నెత్తి కాదు, ఈ దేశం కోసం వారు తెలంగాణను చిన్న రాష్ట్రం చేసుకోమని ఎవడాడి. ఉత్తరప్రదేశ్ లాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాగా ఉండుంటే సీట్లు పెరిగాయనా మీ అర్థం మాట్లాడేది? మీరే కదా చిన్న రాష్ట్రాలు ఉంటే పరిపాలన సౌలభ్యం అని చెప్పి మాట్లాడుకున్నది ఆ రోజు. రెండోది, కాంగ్రెస్ పార్టీ నేను మౌలికంగానే వర్డ్ ఎందుకు, చిన్న రాష్ట్రాలకు ఇదైనా కలిసి ఉన్న అంతే పెరుగుతాయి కదా, రెండు కలిపి రెండు విడివిడి ఉన్న అంతే యూపీలో ఎన్ని సీట్లు ఉంటే ఎన్ని పెరిగినాయి అంటే మరి ఏపీ తెలంగాణ రెండు కలిసి ఉంటే ఇన్ని సీట్లు ఉంటే ఎక్కువ పెరుగుతాయి వారి లెక్క ప్రకారం. సో నేను ఇప్పుడు వారు మాట్లాడే పరిభాష అదే కదా. ఇప్పుడు యూపీ ఇక్కడ ఒక 8 పెరుగుతాయి, అక్కడ ఒక 20 అంటే వారు మాట్లాడినప్పుడు ఏమన్నారు, వారు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ మాత్రమే శాసిస్తాయి అంటే ఇప్పుడు అవే శాసిస్తున్నాయి అన్నట్ట. కొత్తగా వచ్చిందా సౌత్ ఇండియా? ఏనో సముద్రంకి వెళ్ళి ఇంకో ముక్క వచ్చి ప్లేట్లు, ఇది భూమి యొక్క ప్లేట్ మారి ఇప్పుడే అతుక్కుందా సౌత్ ఇండియా వచ్చి? ఈస్టర్న్ ఇండియాలో ఒక్కొక్క ఎంపీ 2 ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్రాలు మరి అవి మొత్తమే ఎన్నడికి అవి విడిపోనియా? అంటే దేశం మీద వీరికి అవగాహన చూడండి. మన ప్రాంతం, దేశం యొక్క ఏర్పాటు, కూర్పు ఏ రకంగా ఉంది, మన వివిధ రాష్ట్రాల పరిస్థితులు అనేది మనం మాట్లాడతలేదు. ఎంతసేపు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మరి అవి సెపరేట్ చేద్దామా? అంటే వీరి భావన ఏంటి? ఎట్లాగో దేశం అంతా మనం గెలవలేము, సౌత్ ఇండియాను ఒకటి వేర్పాటువాదం చేసి సౌత్ ఇండియాలో గెలుచుకుందాము, నేను నా తెలంగాణలో ఉంటే సరిపోతుంది అనేది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఈ జనాభా నియంత్రణ ఎవరు చేసినారండి? సంజయ్ గాంధీ గారు కదా. మరి ఆ రోజు నార్త్ ఇండియాలో వదిలేసి మొత్తం సౌత్ ఇండియా మీద పడి ఇండ్లలోకి వెళ్ళి ఎత్తుకపోయి మరి మగోళ్ళని ఆడోళ్ళని చేసిన ఫ్యామిలీ ప్లానింగ్ మర్చిపోయినామా? గోడల మీద రాతలు మర్చిపోయినామా? ఒకరు లేక ఇద్దరు ముందు అని ఇప్పుడు గగ్గోలు పెడతా ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ జనాభా నియంత్రణ మీద గంత మాట్లాడిన వాళ్ళు ఇవాళ జనాభా ప్రాతిపదికన అదైతుంది ఇదైతుంది అని మాట్లాడుతూ ఉంది. నేను ఈ రోజు ఒకటే, ఈ 2 పార్టీలకు, ఈ దేశం పట్ల కానీ ఈ రాజ్యాంగం పట్ల కానీ వీరికి ఒక బాధ్యత లేదు. ఓన్లీ తుచ్చమైన రాజకీయాలు, విభజన పాలిటిక్స్ ఎన్ని రోజులు చేస్తారు? ఇది బ్రిటిష్ యొక్క, సరే బ్రిటిష్ పాలనలో మీరు ఉన్నటువంటి నేర్చుకున్నటువంటిది అంతా కూడా ఇక అయిపోయింది తరాలు. అంటే శ్రీనివాస్ సార్, ఇప్పుడు కేంద్రం నుంచి ఒక రూల్ వచ్చింది కుటుంబ నియంత్రణ అని చెప్పేసి, దాన్ని రాష్ట్రాలన్నీ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు క్లియర్గా పాటించినాయి. ముఖ్యంగా డెఫినెట్గా కూడా చిన్న కుటుంబాలకు ఉన్నటువంటి ఆ ఫెసిలిటీ, అంటే వృద్ధి చెందడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు. సో ఈ లెక్కలు వేరుంటాయి. పెద్ద కుటుంబం ఉంటే వాళ్ళ సంపాదించిన సంపాదనలో వేరే ఉంటుంది. ఈ రోజు ప్రపంచం పోకుండా పిల్లల్ని కనండి అని చెప్తా ఉన్నారు. మన రాష్ట్రాలలో కూడా ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది కదా, ఇచ్చినారు పిల్లల్ని కనండి అంటున్నారు. ఆ కన్న పిల్లలకు మాత్రం నిరుద్యోగ సమస్య తీర్చారు, కనమని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అదే పాలకుడు మొన్న ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో వచ్చినప్పుడు ఏడాదికి 1,00,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటికి వెళ్తున్నారు, మేము 7 ఇస్తాం వీళ్ళకి ఉద్యోగాలు అని చెప్పి మాట్లాడినారు కదా. అందుకు ఫీజు రీంబర్స్మెంట్ మొత్తం ఇదైపోతుంది కాలేజీలలో అని చెప్పి వాళ్ళు రద్దు చేయని కోర్టులో ఓడిపోయినా సపోర్ట్ చేస్తలేదు ఇవాళ ప్రభుత్వం. ఉద్యోగము అభివృద్ధి విషయాలలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు వెనకబడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తోంది, అవునా కాదు?
ఒక్కటి మీరు ప్రశ్నల పరంపర నన్ను భీష్ముని చేయకండి, ఒకటే ఇదే రండి. అపశయ మీద పడుకోబెట్టకండి. నేను నేను అర్జున్ లాగా మాట్లాడతాను. ఒక్క నిమిషం మీరు మాట్లాడు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ కుటుంబ నియంత్రణ ఎప్పుడు జరిగిందో ఒకసారి, మీరు అంటే యంగ్ టర్క్ కాబట్టి మీకు తెలియకపోవచ్చు. ఆ రోజు సంజయ్ గాంధీ గారు బలవంతమైనటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ తీసుకొచ్చారండి మన దేశంలో. ఆ రోజు కుటుంబ నియంత్రణ మొత్తం ఎట్లా అంటే అసలు మగవాళ్ళని, ఆపరేషన్ అయిన వాళ్ళని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ చేసినటువంటి పరిస్థితులు ఆ రోజు చాలా దుర్భర పరిస్థితి. ఆ రోజు మైనారిటీ ప్రజల్ని మాత్రం చేయలేదు, వారి వారి యొక్క సెంటిమెంట్స్ ఏమో గౌరవించినారు. హిందువులను మాత్రం ఎత్తుకెళ్లి జనాభా నియంత్రణ చేసినారు. ఈ కుట్రని ఇప్పుడు చర్చిద్దామంటే చర్చిద్దాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క నీతి మైనారిటీ అపీజ్మెంట్ ఎందుకు చేసింది, వారి కుటుంబం యొక్క మూలాలు ఏంటి, అవన్నీ చర్చిద్దామా? కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మూలాలు ఏందో పోదామా ఇప్పుడు? సో అది కాదు కదా చర్చ. మీరు డీలిమిటేషన్ గురించి అడిగినారు. ఈ సమాజంలో సార్ ఇక్కడ నేను కాంగ్రెస్ ను కూడా క్వశ్చన్ చేసింది మీరు చూశారు. మీ టైంలో సీట్లు తగ్గినాయి, అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అంటున్నారా అని కూడా క్వశ్చన్ విన్నారు. అదే అంటున్నాను. సో ఇప్పుడు ఏమంటున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు మీరున్నారు, మీ దగ్గర నుంచి ఏం జరుగుతుంది అనేది మిగతా. ఇప్పుడు కాంగ్రెస్ వదిలేయండి, కాంగ్రెస్ చేసిన క్వశ్చన్ కూడా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. అసలు మీ దగ్గర ఆల్టర్నేట్ ఏంటి అని అడుగుతున్నాం. మిగతా రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరిగితే సరిపోదు మేడం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతాడు. సో నేనేమంటున్నా అంటే అదే రాజ్యాంగంలోని అంశాలని ఈ రోజు ఒక్కొక్కటిగా మేము చేస్తాము. ఇది ఆర్టికల్ 82 ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఈ రోజు పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాజ్యాంగానికి విలువనిస్తుంది. ఆ రాజ్యాంగ విలువలను కాపాడే దాంట్లో భాగంగానే ఇప్పటికే లేట్ అయిపోయింది. 1971లో జరిగింది, మళ్ళీ జరగలేదు. ఇలా జనగణన కూడా ఎప్పుడో జరిగినటువంటి ప్రతి 10 ఏళ్ళకి జరగాల్సింది జరగలేదు. కాబట్టి ఈ రోజు జనగణన కూడా సెన్సస్ చేస్తా ఉన్నాం. ఆ సెన్సస్ చేసిన తర్వాత ఇలా మహిళలకు రిజర్వేషన్ బిల్లు పెట్టబోతా ఉంటే వీళ్ళు అడ్డుకోవడం, అదే రకంగా రేపు సెన్సస్ జరుగుతా ఉంటే బీసీలకు న్యాయం అవుతుంది అనుకుంటే దాన్ని అడ్డుకోవడం, ఈ రకంగా ప్రతి రాజ్యాంగ పరమైనటువంటి ఏవైతే విధులని నిర్వర్తిస్తున్నామో ఆ రాజ్యాంగ విధులకు అడ్డం పడుతూ ఒకవైపు పుస్తకం పట్టుకొని మాత్రం రాజ్యాంగ విలువల గురించి వీళ్ళు ప్రవచనాలు పలుకుతుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తీసుకోవట్లేదు అంటే దే ఆర్ అంటే ఇక్కడ కూడా వారి ప్రాతినిధ్యం ఎంపీలలో 0 ఉంది. అసలు దేశ ప్రజలే ఈ దేశానికి వద్దు